అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ నష్టాలు చవిచూసిన ఖరీఫ్ రైతాంగం రబీ మడిలోకి దూకలేకపోతోంది. వర్షాభావానికి తోడు విద్యుత్ వెతలు తొలకరి కాపును పిందె మీదే తుంచేయడంతో వచ్చిన దిగుబడులకు పెట్టుబడులు గట్టెక్కని దుస్థితి. రబీలో వరి సాగు వద్దుమొర్రు అని సర్కారు చెబుతుంటే ఆరుతడి పంటలకు గతిలేదు మహాప్రభు అని ఆదిలాబాద్ రైతాంగం గొల్లుమంటోంది. జిల్లా నీటి వనరులు తమ వ్యవసాయ స్థితిగతులు గుర్తించి కరువు ప్రాంతంగా ప్రకటించి గడ్డుకాలం నుంచి గట్టెక్కించమని బాధిత రైతాంగం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. గత జూన్ మాసంలో నిస్తేజంగా మారిన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా వేసిన తొలకరి వరి ఎండిపోయింది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు ముదురు నారు మొలకెత్తనేలేదు. బోర్ల కింద వేసిన వరి ఆరుతడి పంటలు కొరబడిన విద్యుత్ సరఫరాతో బొటాబొట్టిగా చేతికొచ్చాయి. వచ్చిన దిగుబడులకు గిట్టిన ధరలు ఎటూ చాలకపోవడం వల్ల రైతులకు అప్పుల కుప్పలే మిగిలాయి. నష్టాలతో ఖరీఫ్ గట్టుదాటిన ఆదిలాబాద్ రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకుతున్న చెరువులు కుంటలపై ఆశలు పెట్టుకుని రబీ సాగు చేయడాన్ని దుస్సాహసంగానే భావిస్తున్నారు. వర్షాకాలంలో ఖరీఫ్ కు సంబంధించి చెరువులలో కుంటలలో నీరు తక్కువ మొత్తంలో రావడం వల్ల మరి వరి పంట వేయలేకపోవడం జరిగింది. మరి ఎంతో కొంత చెరువులో ఉన్న నీటిని ఉపయోగించి చేసుకుందామంటే మరి ఆ నేర్ అనేది ముదిరిపోవడం వల్ల పంట కూడా సరి అయిన లాభాలతో రాలేకపోయింది. అదేవిధంగా మరి రబీలో కూడా మరి ఏమైనా పంటలు సాగు చేసుకుందామంటే వర్షాకాలం చివరిలో కొంత వర్షం పడితే బాగుండేది. కానీ చివరిలో కూడా పడకపోవడం వలన భూములు అనేది గట్టి బారిపోయినాయి, ఎండిపోయినాయి. నీటి తేమ లేకపోవడం వలన ఖరీఫ్లో వేసిన పత్తులు కూడా సరిగా రైతుకు లాభం చేకూరలేకపోయింది. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు మరి వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యవసాయాన్ని వదులుకోవడం వలన ఒక రైతే కాకుండా జనజీవనం కూడా అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. అందుకోసం ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం దీనిపై సర్వే జరిపి మరి కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు ఏ విధంగానైనా తగు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 1,10,000 హెక్టార్లు. గత సీజన్లో వర్షాభావం కారణంగా 90,000 హెక్టార్లలోనే వరి సాగైంది. నీటి ఎద్దడి, కరెంటు కష్టమేనన్న సర్కారు నిస్సహాయత మేరకు అన్నదాతలు దాళ్వా జోలికి పోవడం లేదు. రబీలో ఆరుతడి పంటల సాగు సైతం జిల్లాలో ఉస్సూరుమనిపిస్తోంది. ఆయా పంటల సాగు వివరాలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. సకాలంలో వర్షాలు కురవక 1-2 సార్లు నాట్లు వేసిన రైతులు ఎండిపోయిన వరిచేలను అంతే వదిలేశారు. అప్పులు పూడ్చుకుందామని ఆరుతడి పంటలు వేసిన సన్నకారు రైతులు అత్తెసరు దిగుబడులతో ఘోరంగా దెబ్బతిన్నారు. ఈ కరవు పరిస్థితుల్లో దాళ్వానే కాదు, ఆరుతడి పంటలు తమ వల్ల కాదు. జిల్లాను కరవు ప్రాంతంగా గుర్తించి తగిన సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వర్షం వెనకబడ్డ దాని తర్వాత నార్లన్నీ ఎండిపోయినాయి. నార్లు వేసుకుంటానికి సుతా అప్పుడు సహకరించలేదు. వర్షాకాలం ఇట్లా చేసింది. ఈ బోర్ల వల్ల ఇక్కడక్కడ ఉన్న వాళ్ళు వేసుకుందామంటే నీళ్ళు వెళ్ళలేదు. ఈ కరెంటు పరిస్థితి కొంత జరిగింది. తర్వాత ఈ రెండో పంట క్రాప్ ఏదన్నా వేద్దామన్నా కానీ ముందుగానే కాలం పోయింది. ఇప్పటి వరకు ఏ పంట వేయడానికి సుతా దుక్కులు కాలేదు. దుక్కులు కాకపోవడంతో ఇత్తనం ఏది పెట్టలేదు. ఎక్కడన్నా బోర్లున్న కాడ ఆనో తట్టుకొని అంత వేద్దామంటే సుతా ఈ వాతావరణానికో ఏమో ఇత్తనం సుతా సరిగా మూలలేదు. వ్యవసాయం చేసుడే కష్ట పరిస్థితి తెచ్చింది. రాత్రి పగలు అనకుండా బోర్లున్న వాళ్ళు పోయినా కానీ పారకం పారలేదు. ఇక్కడి వరకు మాకు ప్రభుత్వం ఏ సహకరించలేదు ఇంతవరకు. ఇకమన్నా మాయందు దృష్టి దయదలంచి చూసి మాకు కరువు ప్రకటించి ఏదన్నా సహాయపడితేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. రబీ సీజను పంటలకు అంతరాయం కలిగింది. దీనికి నా మొదలేమో కొన్ని వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఆగిపోయిన తర్వాత నారు దొడ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ వానలు పోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు వానలు వచ్చినాక చెరువులు నిండిన తర్వాత ఏమైంది, ఈ నార్లు ఎండిపోయినాయి. అప్పటిదాకా మళ్ళీ ఏం వేసుకోలేని పరిస్థితి. ఆ తర్వాత మరి జొన్నలో మక్కలో వేసుకుందాం అనుకుంటే, కందులో ఏమైనా పోసుకుందామంటే దుక్కులు రాకుండా పోయినాయి, ఎండిపోయి. ఆ ఎండిపోయిన దుక్కులు జొన్నకుంటా ఎండిపోవడం వల్ల మళ్ళీ అవి కూడా వేయకుండా కూలీలకు పోవాలంటే కూలీలు దొరకట్లేదు. ఆదిలాబాద్ డిస్టిక్ని మరి కరువు ప్రాంతంగా ప్రకటిస్తాం అంటాను. మరి ఇప్పటిదాకా మాకు సహకారం లేదు. మరి కరువు ప్రాంతంగా ప్రకటించి మండల ప్రజలకు అందరికీ న్యాయం చేకూర్చాలని కోరడమవుతుంది. తెలంగాణ 9 జిల్లాల సాగు స్థితిగతులు తెలిసిన అమాత్యులు స్థానిక వాతావరణ పరిస్థితులు ప్రభుత్వానికి వివరించి
కరవు ప్రాంతాలుగా ప్రకటించే ప్రయత్నం చేయాలి. తద్వారా రైతులకు ఇతోధిక కరవు సాయం అందించి ఆదుకోకుంటే వచ్చే ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం మరింత కుచించుకుపోయే ప్రమాదం ఉందన్నది బాధితుల హెచ్చరికే కాదు, రైతు సంఘాల సిఫార్సు కూడా.